శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధియాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం. తెలుగు వన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, దాంతోపాటు ఈ నవమి యందు ఉన్నటువంటి రహస్యాలు, ఎందుకు ఈ నవమి యొక్క ప్రాశస్త్యం, అదంతా కూడా మనం తప్పకుండా చెప్పుకోవడం కోసం అని చెప్పి మనం ఇక్కడ ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ శ్రీరామనవమి పుణ్యదినమున సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడం కోసం ఆ స్వామి యొక్క గొప్ప విశేషాలని, అదేవిధంగా ఆ స్వామి యొక్క చరిత్రని, తద్వారా కూలంకుషంగా ఈ శ్రీరామనవమి యొక్క రహస్యాలని కూడా మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఒక్కసారి ఇంకా రామాయణము శ్రీరాముని యొక్క విషయానికి వస్తే, రామాయణంలో చెప్తూ ఉంటారు, వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతు భువనం పుణ్య రామాయణ మహానదీ. వాల్మీకి అనేటువంటి మహాపర్వతము నుంచి పుట్టినటువంటి ఈ రామాయణం అనేటువంటి మహానది రామసాగరగామిని, రాముడనేటువంటి మహాసాగరములో సాగరంలోనికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా పునాతు భువనం పుణ్యం, ఈ మొత్తం భూమి మొత్తాన్ని కూడా ఏదైతే ఉందో ఈ భూమి మొత్తాన్ని పవిత్రం చేస్తూ ఆ రామసాగరంలోకి వెళుతున్నటువంటి ఈ రామాయణం అనేటువంటి మహానదిని వాల్మీకి అనేటువంటి గిరి నుంచి ఇది సంభవించింది అని చెప్పి చెప్తూ ఉంటారు. శ్రీమద్ రామాయణమునందలి చాలా గొప్ప గొప్ప విశేషాలని చాలామంది వారి వారి యొక్క ఉపాసన తపఃబలములతోటి చక్కగా వారందరూ కూడా వివరించారు. అయినప్పటికీ కూడా ఏదో మనకు తెలుసున్నటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ చక్కగా చర్చించుకుందాం. మొట్టమొదట ఈ రామాయణ మహాకావ్యం పుట్టింది ఎక్కడయ్యా అంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకీర్ముని పుంగవం అని చెప్తారు. అక్కడ అదే మొట్టమొదటి రామాయణ శ్లోకం అండి. అందులో వాల్మీకి మహర్షి నారద మహాముని ఈ భూమి యందు ఉన్నటువంటి పూర్ణ పురుషుడు ఎవరైతే ఉన్నాడో వారిని గురించి చెప్పవలసింది. 16 రకములైనటువంటి సుగుణములు, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది అని చెప్పేసి లక్ష్మణుడు రాముడి గురించి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఇది వాల్మీకి మహర్షి నారద మహాముని అడిగినటువంటి ప్రశ్న. ఈ లోకంలో ధర్మమును గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, కృతజ్ఞతతో మెలిగేటువంటి వాడు, ఎప్పుడూ కూడా సత్యమునే మాట్లాడేటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకున్నటువంటి వాడు, చరిత్ర అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు, సర్వభూతములందు కూడా దయ కలిగినటువంటి వాడు, అన్ని రకములైనటువంటి విద్యల యందు కూడా ఆరితేరినటువంటి వాడు, సమర్థుడు, విపరీతమైనటువంటి బలము ఉండి కూడా ఆ బలాన్ని దురుపయోగం చేయకుండా సదుపయోగం చేస్తూ ఎక్కడ అవసరమో అక్కడే ఆ బలాన్ని ఉపయోగించేటువంటి వాడు. ఇవన్నీ కలిగినటువంటి మహాపురుషుడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అడిగితే, అప్పుడు నారద మహాముని శ్రీరాముని యొక్క చరిత్రను వాల్మీకి చెప్పగా దాన్ని సవివరముగా 24,000 శ్లోకములతోటి వాల్మీకి మహర్షి ఈ భూలోకంలో రామాయణము అనేటువంటి ఒక మహాకావ్యము కింద మనందరికీ కూడా అందించాడు. అటువంటి రామాయణంలో చాలా రహస్యాలు, చాలా గొప్ప గొప్ప విశేషాలు, మనుష్య జీవితానికి పనికొచ్చేటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి అంటే చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా చక్కగా వసంత ఋతువు అప్పటికే ఆరంభమై 9 రోజులు అయి ఉంటుంది. చక్కగా బాగా దాహం కలుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి వేసవి యొక్క తాపమాన్ని చల్లార్చుకోవడానికి బెల్లంతో తయారు చేసినటువంటి పానకము, వడపప్పు మొదలైనటువంటి అందరికీ తెలుసున్నటువంటి విషయాలు. అయితే
ఈ నవమి తిథికి చాలా గొప్ప విశేషం ఉంది. శ్రీరాముడు నవమి తిథి నాడు జన్మించాడు. అలాగే శ్రీకృష్ణుడు అష్టమి తిథి అని జన్మించాడు. అష్టమి నవములు చాలా కష్టపెట్టేవి అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే మహాత్ములు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వారు, మహాభారత రామాయణాది మహాగ్రంథాలకు ఆదిపురుషులైనటువంటి వాళ్ళు, కథానాయకులైనటువంటి వాళ్ళు, సమస్త జగత్తుకి కూడా పూజ్యులైనటువంటి ఈ రామకృష్ణులు ఎందుకు అష్టమి నవములను ఎందుకు ఎంచుకున్నారంటారు? నవమి తిథికి గొప్ప విశేషం ఉన్నది. నవమి అంటే 9 అని అర్థం. 9వ రోజు శుక్లపక్షంలో పౌర్ణమి తర్వాత మొట్టమొదటి అమావాస్య తర్వాత శుక్ల ప్రతిపత్తి నుంచి నవమి వరకు ఆ 9 రోజుల్లో మొదటి నుంచి 9వ రోజు అని అర్థం. 9 సంఖ్యకు చాలా గొప్ప విశేషం ఉన్నది. గ్రహములు 9, మానవ జీవితాన్ని మొత్తాన్ని కూడా 9వ సంఖ్య శాసిస్తుంది అని సమస్తమైనటువంటి జ్యోతిష్య వాంగ్మయము చెప్తూ ఉంటుంది. గ్రహములు 9, నక్షత్రములు 27, రాశులు 12. ఈ 9 గ్రహాలు కలిసి ఈ 12 రాశుల ద్వారా 27 నక్షత్రాలను పరిపాలిస్తాయి. అలా పరిపాలించడం వల్లనే మనుషులందరి యొక్క జీవితము కూడా ముందుకు నడుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి సమస్తమైనటువంటి సుఖదుఖములన్నిటికీ కూడా ఈ 9 గ్రహములు ఏవైతే ఉన్నాయో అవే కారణం. ఈ గ్రహములన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. జగత్పాలకుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఈ 9 గ్రహముల యొక్క స్థితిగతులను మనందరికీ చూపించడం కోసం, వీటి ద్వారా మనుష్యులు ఎలా ఈ యొక్క స్థితుల్ని, ఆ గ్రహముల్ని ఏ విధంగా, ఆ గ్రహస్థితులని గ్రహముల ద్వారా సంభవించేటువంటి కష్ట నష్టములను ఏ విధంగా ఎదుర్కోవాలో మనందరికీ చూపించడం కోసం, జీవితంలో మనం సుఖశాంతులతో ఎలా జీవించగలము, ధర్మముగా ఎలా జీవించగలము చూపించడం కోసం అని చెప్పి 9 నవమి తిథి నాడు ఆయన జన్మించాడు. అది ఈ శ్రీరామనవమి తిథియందు శ్రీరాముని యొక్క జననము యొక్క రహస్యం. ఇకపోతే నవమి తిథియందు స్వామివారు జన్మించారు కదా, ఆ రోజు ఎందుకు కళ్యాణం చేస్తున్నాము? ఆగమని చెప్తున్నది కదా, పుట్టినరోజు నాడు కళ్యాణం చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. అది భగవంతుని కళ్యాణం. అది సమస్త లోకములకు కూడా భగవత్ సంబంధమైనటువంటి రామకృష్ణులు మొదలైనటువంటి వారి యొక్క జన్మదినముల యందు వారి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేయడం ద్వారా జగత్తు మొత్తానికి కూడా శాంతి లభిస్తుంది. ఇక సీతారాముల యొక్క విషయానికి వస్తే, రాముడు పురుష స్వరూపం, స్త్రీ అయినటువంటి సీత ప్రకృతి స్వరూపం. ప్రకృతి మరియు పురుషుల యొక్క కలయిక వలన ఈ జగత్తు మొత్తము కూడా ఆవిర్భవించింది. ఆ ప్రకృతి పురుషుల యొక్క కలయిక ధర్మబద్ధము కావడానికి సనాతన ధర్మమునందు వివాహము ఒక్కటే దానికి మార్గము, అది కాక వేరే మార్గము లేదు. కాబట్టి ఈ ధర్మబద్ధమైనటువంటి ప్రకృతి పురుషుల యొక్క కలయిక వలన జరిగేటువంటి ధార్మికమైనటువంటి ఈ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది సమస్త జగత్తుకి కూడా కళ్యాణాన్ని, శాంతులను, సుఖమును కూడా అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సీతారాముల కళ్యాణం ఈ నవమి తిథి యందు చేయడం వలన సమస్త జగత్తు కూడా శాంతిని, సుఖాన్ని కూడా పొందుతూ ఉంటుంది. ఇది ఇంకొక రహస్యం. ఇకపోతే సీతారాముల యొక్క కళ్యాణమునందు ముఖ్యంగా జరిగేటువంటి ఒక ఘట్టము చాలా ప్రాశస్త్యమైనది. వివాహంలో శాస్త్రమునందు చెప్తూ ఉంటారు. మత్స్యపురాణంలో 16 రకములైనటువంటి దానముల గురించి చెప్పారు. దాంట్లో షోడశ దానాంతర్వర్తి కన్యాదానం తుభ్యం అహం సంప్రదదే నమః అని చెప్పేసేసి కన్యాదాన సంకల్పంలో చెప్తారు. దీనికి దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృవంశానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాసిద్యర్థం అని చెప్పి సంకల్పం చెప్తారు కన్యాదానాన్ని గురించి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా సంతోషం, కానీ అలా ఆడపిల్ల ఉంటుంది అని చెప్పలేం. కాబట్టి ఆ కన్యాదాన సంబంధమైనటువంటి పుణ్యాన్ని జగత్తు మొత్తము కూడా ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా పొందడానికి ఇది ఒక గొప్ప సదవకాశం. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ జానకిని, లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ సీతని
సీతామ్మవారిని చక్కగా శ్రీరాముడికి తమ సొత్తుగా భావించి కన్యే మమాగ్రతో భూయా కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే పృష్ఠతో భూయా త్వద్ధానాం మోక్షమాప్నుయాత్ అని చెప్తారు. ఆ కన్యాదానాన్ని జగత్పతి అయినటువంటి వాడు, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుని యొక్క చేతిలో పెట్టి కన్యాదానం చేసి ఆ కన్యాదాన సంబంధమైనటువంటి పుణ్యాన్ని సమస్త జనులు కూడా పొందడానికి ఇది చాలా గొప్ప అవకాశం. కాబట్టి ఇన్ని రకములైనటువంటి గొప్ప గొప్ప విశేషములు కలిగినటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవము శ్రీరామనవమి నాడు చేసుకోవడం ద్వారా సమస్త జగత్తు కూడా సుఖశాంతుల్ని పొందుతారు. అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారందరూ కూడా మనస్సుల యందు సమస్తమైనటువంటి కల్మషములు కూడా దూరంగా పోయి చక్కని సద్భావనలు ఏర్పడి స్నేహము, సౌభ్రాతృత్వము, అదేవిధంగా చాలా చక్కని మంగళకరమైనటువంటి ఆలోచనలు మొదలైనటువంటివన్నీ కూడా సంభవించి సమస్త జనులు కూడా సుఖ సంతోషాలను పొందుతారు. కాబట్టి ఈ శ్రీరామనవమి చాలా విశిష్టమైనది, ప్రాశస్త్యమైనటువంటిది. ఇదే ఈ శ్రీరామనవమి యందు ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు. కాబట్టి అందరూ కూడా ఈ శ్రీరామనవమి రోజున తప్పక సీతారామ లక్ష్మణుల యొక్క అనుగ్రహాన్ని గూర్చి చక్కగా సీతారామ కళ్యాణాన్ని చేయించుకోవడం కానీ లేకపోతే ఆ కళ్యాణాన్ని వీక్షించడం కానీ చేసి చక్కగా సుఖశాంతుల్ని పొందగలరు. సంతోషం.